హలో! అందరికీ నమస్కారం. నా పేరు భూలక్ష్మి. ఆయుర్వేదిక్ డాక్టరు. ఈ మధ్య కొంచెం వర్క్ బిజీ వల్ల వీడియోస్ చేయలేకపోయాను. క్షమించండి. అయితే ఈరోజు నేను కవర్ చేయాలి అనుకున్న టాపిక్ ఏంటంటే, సూరజ్ అనే ఒక అబ్బాయి ఎంసెట్ అదే టెట్ ఎగ్జామ్, మెడికల్ ఎగ్జామ్‌లో డిస్‌క్వాలిఫై అయ్యాడు. అందువల్ల అమ్మా, నాన్న నన్ను క్షమించండి. వచ్చే జన్మలో పుట్టి మీ కోరిక తీరుస్తాను అని చెప్పేసి అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అది చూసిన వెంటనే నాకెందుకో ఒక వీడియో చేయాలి పేరెంట్స్ కొరకు, అట్లాగే పిల్లలకి కూడా ఒక చిన్న అవేర్నెస్ ఇస్తే బాగుండు అని అనిపించి చేస్తున్నాను అనమాట. మొన్న కూడా చెప్పుకున్నాము, భూమి మీద అత్యంత కష్టమైనటువంటి పరీక్ష అనండి, శిక్ష అనండి, అది గర్భశోకం. పిల్లలని కంటారే కానీ పిల్లల యొక్క రాతల్ని ఎవ్వరూ కనలేరు. వాళ్ళ సోల్ డిజైన్ అనేది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఆ సోల్ డిజైన్ ప్రకారమే వాళ్ళ జీవితం నడుస్తుంది తప్ప, నువ్వు కన్నావు కాబట్టి నువ్వు ఎన్ని వాల్యుబుల్ థింగ్స్ ఇచ్చినా వాళ్ళ యొక్క సోల్ డిజైన్ని మనం ఎవ్వరం కూడా మార్చలేము. అయితే తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి ఏమంటే, పిల్లలకి వాళ్ళకి ఛాయిస్ ఇవ్వండి. ఏం ఛాయిసు? చదువు పట్ల ఛాయిస్. ఉన్న జీవితంని స్ట్రెస్ఫుల్గా పూర్తి చేయొద్దు. ఇప్పుడు ఉన్న జీవితమే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా స్ట్రెస్ తోటే కూడుకున్నది. ఎవరు సంతోషంగా జీవించట్లేదు. బిజీ బిజీ బిజీ. ఈ సెల్ ఫోన్ వల్ల కొన్ని మంచివి ఉన్నాయి. 4 మాటలు వింటున్నాం. వెల్ అండ్ గుడ్, థ్యాంక్ యూ. బట్ ఈ సెల్ మానియా వచ్చిన తర్వాత పిల్లల యొక్క మానసిక పరిస్థితి, నిద్ర అన్నీ కంప్లీట్‌గా మారిపోయినాయి. ఎవరి దగ్గర ఓపికలు ఉండట్లేదు. నిద్రపోతే కదా! నిద్ర ఉండట్లేదు. రెండవది, పిల్లలకి ఎప్పుడు కళ్ళ ద్వారా ఆ డాటా అంతా స్టోర్ అయిపోయి చదువుకి స్పేస్ ఉండట్లా. మా చిన్నతనంలో ఎప్పుడో ఒక సినిమా, వారానికి ఒక రోజు సినిమా, చిత్రలహరి వస్తే దానికోసం ఉండేవాళ్ళం. 4, 5 పాటలు చూసుకునేవాళ్ళమే. ఆ తర్వాత నిద్రపోయేవాళ్ళం. ఈ మధ్య ఒక ఇది చూసా. కూర్మ గ్రామంలో కూడా పెద్ద పెద్ద ఐఐటీ చదివిన వాళ్ళు కూడా పీస్‌ఫుల్‌గా ఆ గ్రామంలో బతుకుతున్నారు. మరి ఏంటి గ్లోబు రౌండ్‌గా ఉంది అన్నట్టుగా చదువు కావాలి. బట్ సరస్వతీదేవి కటాక్షం రావాలంటే మరి అది మన చేతిలో పని కాదు కదా! సరే, ఎంత చదువుకుంటే అంత. అది చదివితేనే నీ బిడ్డ అవుతారా? అది చదవకపోతే బిడ్డగారా? పిల్లల మీద స్ట్రెస్సు దయచేసి ఎక్కువగా వేయకండి. ప్రేమతత్వంతో పెంచండి. వాళ్ళ మీద పరిగెత్తి 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 అది ఒక జీవిత పరుగు. ఆ పరుగులో పిల్లలు నలిగిపోతున్నారు, అలసిపోతున్నారు. కలిసి కూర్చొని మాట్లాడుకోవట్లేదు. ఎక్కడికి పోయినా తలకాయలు ఉంచుకొని సెల్ ఫోన్‌లో చూడటమే. మాట లేదు, మంతి లేదు. పెద్దవాళ్ళని గౌరవించేది లేదు. చిన్నవాళ్ళతో ప్రేమగా ఉండటం లేదు. ఒక ప్రకృతికి వెళ్ళటం లేదు. కంప్లీట్ మనీ, మనీ పరిగెత్తటం. మనీ కూడా కావాలి. లేదని చెప్పట్లా. ఇప్పుడు ఆ అబ్బాయి సూరజ్ అనే అబ్బాయి చనిపోయాడు. ఆ అబ్బాయి డాక్టర్ కానంత మాత్రాన ఏం పోతుంది? వేరే ఏదో ఒక జాబ్ వస్తది గదా! ఏదో వాళ్ళ సోల్ డిజైన్ ప్రకారం. ఎన్ని చదువులు లేవు. కొంతమంది సాఫ్ట్‌వేర్స్ చదివి మళ్ళీ ఆ లే ఆఫ్ ఏఐ వచ్చేసి
మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్. నేనేమంటానంటే వాళ్ళని ఫ్రీగా పెంచండి. 10th తర్వాత వాళ్ళకి నచ్చిన వృత్తి విద్యలో పెట్టండి. అన్ని వృత్తి విద్యలు తిరిగి మళ్ళీ బతుకుతాయి. మనకు కావాల్సింది మనీయే. వృత్తి విద్యల ద్వారా బోల్డ్ మనీ వస్తుందండి. ఎలక్ట్రీషియన్ నుంచి ఎన్ని వర్క్స్ లేవు. కేవలం డాక్టర్ అయితేనేనా? కేవలం ఇంజనీర్ అయితేనేనా? ఇంజనీర్లు ఈ మధ్య అసలు టోల్ గేట్ల పనిచేసేవాళ్ళు చిన్న చిన్న కాలేజీల్లో చిన్న చిన్న డీమార్ట్ లాంటిలో వాటిల్లో కూడా మరి ఇంజనీరింగ్ చదివిన బిడ్డలు 10th క్లాస్ రాసే పద్దుల్ని రాస్తున్నారు కదా. మరి బ్రతకటానికి ఏదో ఒక పని కావాలి కదా, అది చాలు. వాళ్ళ సోల్ డిజైన్లో రాసి ఉంటే ఎవరు మాపినా ఆగదు. ఈ గర్భశోకం బాధ కన్నా కళ్ళ ముందు బతికితే చాలు కదా. పిల్లల్ని వాళ్ళు మన కళ్ళ ముందుండి ఎంతో కొంత చదివితే చాలు. అయితే సోమరిగా లేకుండా వాళ్ళ భోజనం వాళ్ళు పోషించుకుంటూ సంస్కారంగా ఉంటే చాలు. మా పిల్లలు డాక్టరు, మా పిల్లలు అమెరికాకు పోయారు, అమెరికాకి పోయినా తల్లిదండ్రులు చనిపోతే రాలేని పరిస్థితి ఉంది. డబ్బులు ఇక్కడ కూడా సంపాదించుకోవచ్చు. చదివే సత్తా ఉంటే అమెరికాలో ఉన్న ఒకటే, అమలాపురంలో ఉన్న ఒకటే. నీలో స్టఫ్ ఉండాలి. నీలో ఎగిరే సత్తా నీకుంటే తప్పెట సౌండ్కి ఎగురుతావు. రెహమాన్ డీజే అక్కర్లా. కాబట్టి ఈ భూమి మీద టాలెంట్ ఉన్నా లేకపోయినా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ జీవితాన్ని పరిపూర్ణం చేసుకొని పోవాల్సిందే. అది నేను చెప్పాలనుకుంది. మనిషి జన్మే ఎంతో మహోన్నతమైంది. 3 కోట్ల శుక్రకణాలు ఫైట్ చేస్తే వచ్చింది ఈ జన్మ, ఈ శరీరం. ఈ శరీరంలో భగవంతుడి ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ దుఃఖపడకుండా, తల్లిదండ్రులు దుఃఖపడకుండా, మనము దుఃఖపడకుండా సొసైటీకి మంచి చేస్తూ బతికితే చాలు. అంతకు మించి ఏ గెలుపు లేదు. ఈ 30 కోట్ల షర్టు ఈ దేహం తీసుకొని భూమి మీదకి వచ్చి 1 కోటి రూపాయలు సంపాదిస్తామో లేదో కానీ ధర్మంగా బతికిపోతే చాలు, మనం గెలిచినట్లే. అట్లాగే పిల్లలకు కూడా చెప్తున్నాను. నిజంగా పిల్లల్ని చూస్తే ఇప్పుడు చాలా బాధేస్తుంది. ఎందుకంటే కొంచెం ఆధ్యాత్మికంగా వెళ్తాము. ఇప్పుడు పశు జన్మ ఉందండి. వాటికి ఏంటి? తినడం, తాగడం, సృష్టి కార్యం, ఈ 3 ఉంటాయి. ఈ 3 చేయటానికి ఈ మనిషి జన్మ ఎందుకు? మనిషి జన్మ ఎందుకంటే ఆత్మపరంగా ఎదగటానికి, భగవంతుడిని చేరుకోవటానికి, పునరపి జననం పునరపి మరణం నుంచి బయటపడటానికి ఈ యొక్క జన్మ మనకి ఇచ్చి ఆత్మని సంగమించి మనము ఉన్నత లోకానికి చేరుకోవడానికి. అంతే తప్ప ఇక్కడ వదిలిపెట్టిపోయేవన్నీ సంపాదించి వదిలిపెట్టిపోవటానికి కాదు. అజ్ఞానంలో ఉన్నవాళ్ళు అలా చేస్తారు. అందుకే ఆత్మజ్ఞానంలోకి రావాలి. ఆత్మజ్ఞానం ఉంటే ఇవన్నీ కూడా అశాశ్వతాలే కదా, ఎవరైనా వదిలిపెట్టుకోవాల్సిందే. రామోజీ ఫిలిం సిటీ సార్ దగ్గర నుంచి ఎవరు అలెగ్జాండర్గా ఎవరైనా శరీరం తెచ్చుకున్నారంటే వాళ్ళు 100 ఏళ్ళు మాత్రమే ఈ భూమి మీద. లేదు ఇంకొంచెం యోగా, ఫుడ్ మీద కాన్సన్ట్రేషను, ధ్యానం చేస్తే 200 సంవత్సరాలు. నాకైతే కష్టమే, నేను చూడలే. సరే ఉన్నారనుకోండి, మనం ఏం మొయ్యము. అంతకు మించి ఇక కుదరదు కదా. మరి ఈ 100 ఏళ్ల జన్మని పరిపూర్ణం చేసుకోకుండా ఎందుకు మిడిల్ డ్రాప్ చేయాలి? ఎంసెట్ రాకపోతే ఏమి, కలెక్టర్ కాకపోతే ఏమి, టీచర్ ఏమి కాకపోతే ఏమి, ఏదో ఒక చిన్న పని చేసుకో, నీకు చేతనైంది చేసుకో. సోమరిగా మాత్రం ఉండద్దు. సోమరిగా అస్సలు ఉండకూడదు. అది కూడా మహాపాపం, చాలా పాపం. కర్మ ఏమీ చేయకుండా సోమరిగా ఉండి తిని తాగి అలా కూడా బతకచ్చు. కానీ ఎదుగు బతుకు ఉండదు. ఆ బతుకు బతకటానికి పశువులాగే ఉండొచ్చు కదా, మనిషి జన్మ ఎందుకు?
నేను చెప్పాలనుకుంది ఏంటంటే, తల్లిదండ్రులు దయచేసి మీరు పిల్లలు ఎలా చదువుతున్నారో చదవనివ్వండి. ఎంత చదివితే అంత చదవనివ్వండి. అంతే కదా! కళ్ళ ముందుంటే చాలు. ఎంతో కొంత చదువుకుంటారు, నేర్చుకుంటారు. అందరూ ఒక ఈ యొక్క పరుగు పందెంలో వాళ్ళ సోల్ డిజైన్, వాళ్ళ జ్ఞాపక శక్తి, వాళ్ళ ఐక్యూని, వాళ్ళ సోల్ అన్నీ రాసుంటాయి. పిల్లల్ని ఎవరు స్ట్రెస్‌కి గురి చేయొద్దు. అట్లాగే ఈ డ్రగ్స్ మీద గూడా, గంజాయి మీద గూడా పిల్లలు ఏం చేస్తున్నారో మీరందరూ దయచేసి మీరు చిన్న వయసు నుంచే మీరు ఖచ్చితంగా పిల్లల పట్ల నియంత్రణ కలిగి ఉండాలి. కొంచెం స్ట్రిక్ట్ గూడా ఉండాలి. ఖండించాలి. ఎక్కడికెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? అట్లాగే బైకులు గూడా విపరీతమైన స్పీడ్. నిజంగా వాళ్ళకనిపిస్తది. బైకులు గాదు. ఒక్కొక్కడికి హెలికాప్టరు, విమానాలు కొనిపెట్టాల. అసలు కొంచెం గూడా కారులో వెళ్తుంటే చూస్తుంటాను. ఒక్క నిమిషం ఆగరు. ఏం పోతుంది? ఆ నిమిషంలో ఏదన్నా యాక్సిడెంట్స్ అయితే అసలు ఎంత ఖర్చు తెలుసా? అహా! ఎవ్వరికీ పట్టదు. మార్పు రావాలి. సెల్ ఫోన్స్ గూడా తగ్గించుకోవాలి. పిల్లలు టైంని ఎలా వాడుతున్నారో గూడా మీరు ఖచ్చితంగా తల్లిదండ్రులు మానిటరింగ్ చేయాల్సిందే. చేయి దాటిపోయిన తర్వాత ఇంక చేసేదేముండదమ్మా. మీరు 14 లోపలే మీరు పిల్లల్ని ఓర్చుకునే తత్వం గూడా నేర్పించండి. ఓర్చుకునే తత్వం అస్సలుంటాంలా పిల్లల దగ్గర. ఏదడిగితే అది కొనిస్తున్నాడు. కొనిచ్చే ముందు ఒక రోజు ఆగండి. 1 ఆర్ 2 డేస్ ఆగండి. ఆగి అప్పుడు కొనియండి. కొందరుంటారు ఇమ్మీడియేట్‌గా కావాల. వాళ్ళ అమ్మ, నాన్న అప్పు తెచ్చైనా కొనిస్తారు. ఒక 1 ఆర్ 2 డేస్ కష్టం విలువ గూడా పిల్లలకి నేర్పించాలా. ఏం చేస్తే అంత డబ్బొస్తది నేర్పించాలా. ఖచ్చితంగా నేర్పించాలి. డబ్బు విలువ నేర్పించాలి. అంతే తప్ప ఇష్టం వచ్చిన ఆ పిల్లలు కష్టమే పడకూడదంటే ఎలా కుదురుతదండి? వైట్ కాలర్ జాబే గావాలి. వైట్ కాలర్ జాబ్‌లో ఎంత స్ట్రెస్ ఉంటదో తెలుసా? వాళ్ళ మీద ఎంత టీమ్ లీడర్స్ ప్రెషర్ ఉంటదో తెలుసా? వాళ్ళ టార్గెట్ కంప్లీట్ చేయటానికి. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ చాలా దీర్ఘాయువునిస్తది. ఆ ఒక అమ్మాయి ఛానల్ చాలా బావుంటది. శ్రావణ సంధ్య ఆ అమ్మాయి. అసలు ఆ అమ్మాయి ఛానల్ చూస్తే చాలా మోటివేట్ చేస్తది. తన పిల్లలకి తను చెప్తోంది. హ్యాపీగా పొలం పని నేర్పిస్తా, రైతుని చేస్తా. నిజమే గదా! ఎక్కడికో పోయి ఊడిగం చేసి, తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా తీసి పడేసి, ఆ ఈఎంఐలతో ఇల్లులు, కార్లు 4 రోజులు తిరిగి, మళ్ళీ పంపిస్తే ప్యాకప్. తిరిగి రావాల్సిందే. భూమి ఎక్కడికెళ్ళదుగా. మన సొంత పని ఎక్కడికెళ్ళదుగా. ఎన్ని లేవు పనులు. ఇక్కడే అంతంత దూరాలు వెళ్ళిపోయి, ఒకళ్ళకి ఊడిగం చేసి, పరాయి ఊర్లో ఉంటూ, తల్లిదండ్రులు చనిపోతే గూడా రాలేని పరిస్థితి. ఆ డబ్బుల కోసం. అదే డబ్బులు ఇండియాలో బోలెడన్నున్నాయి. మనం పని జేయాలంతే. సేమ్ పనే. ఎక్కడికి పోయినా పనే. అక్కడైతే అన్ని పనులు జేస్తారు గానీ, ఇక్కడొక చీపురు పుల్ల అట్లా తీసి అట్ట పెట్టరు. ఏం పెడితే ఏమవుతది? అక్కడైనా పనే, ఇక్కడైనా పనే గదా! కాబట్టి దయచేసి తల్లిదండ్రులారా మీరందరూ గూడా పిల్లల పట్ల ఈ స్ట్రెస్ ఇవ్వకండి. మీరు లక్షలు పోసే పెట్టుండొచ్చు గాక. కానీ వాడి బుర్రలో అంత గుజ్జు పడతదో లేదో మరి మనం ఏం చేద్దాం? అది భగవంతుడి దయ. ఎంత చదివితే అంత. తక్కువ చదివినా నీ బిడ్డ కాకపోరు గదమ్మా! భూమి మీద ఉంటే కళ్ళ ముందుంటే చాలని నా ఇది. దయచేసి మీరందరూ అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. పొరపాటైతే ఏదైనా చెప్పండి. నేనైతే పిల్లల పట్ల దీర్ఘాయుష్మాన్ భవ ఉండాలనే మనసా వాచా ప్రతి తల్లి ఎవరైనా అదే కోరుకుంటారమ్మా. ముక్కు పచ్చలారని పిల్లలు ఆ టార్గెట్లు పెట్టి, ఆ చదవలేక, పూర్తి చేయలేక, ఆ స్ట్రెస్ తట్టుకోలేక. తర్వాత నేను రీసెంట్‌గా భూలక్ష్మి వెన్కోటిస్ ఆయుర్ ఫౌండేషన్ ద్వారా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ గూడా నేను లాంచ్ చేశాను. త్వరలో లింక్ గూడా నేను ఇస్తాను. అట్లాగే మా సంస్థ ద్వారా ప్రీ వెడ్డింగ్
ఈ యొక్క కౌన్సిలింగ్ సెంటర్ పెడదాము అనేసి అనుకుంటున్నాము. మీరెవరైనా సరే మరి పెళ్ళికి ముందు, ఎందుకంటే పెళ్ళి అనేది చాలా మనకి ఇండియాలో వివాహ వ్యవస్థ అనేది చాలా బీటలు వారిపోతుంది. దానికి ముందే మనము పిల్లలకి కౌన్సిలింగ్ ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం అవేర్నెస్ వస్తుంది. అవేర్నెస్ వస్తే ఇద్దరు మనుషులు కలిసి ప్రయాణం చేయాలంటే ఇద్దరికీ కాస్త అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఉండాలి. నేను 1,00,000 సంపాదిస్తున్నాను, నువ్వు 1,00,000 సంపాదిస్తున్నావు కదా, ఏం తక్కువ, తగ్గేదేలే అంటే ఇట్లాగే అన్ని డైవర్స్ కేసులు అయిపోతుంటాయి. మాకు ఒక మంచి టీం ఉంది. ఆ టీం ద్వారా మేము ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెంటర్ని కూడా రన్ చేస్తున్నాము. మీరందరూ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అట్లాగే వొకేషనల్ ట్రైనింగ్స్ ఉమెన్స్ ఎవరన్నా ఉన్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. రేపు 28 మా ఫాదరు జి కోటయ్య గారు మరణించి 2 ఇయర్స్ అయింది. ఆ సందర్భంగా అన్నప్రసాదం కూడా నేను ఒంగోలులో కొంతమందికి మన యాచకుల సోదరులందరికీ కూడా భోజనం పెట్టాలని చెప్పి సంకల్పంతో ఉన్నాను. ఇది మా భూలక్ష్మి వెన్కోటిస్ ఆయుర్ ఫౌండేషన్ యొక్క మొదటి ప్రోగ్రాము. నాకు వీలైనంత సొసైటీకి భగవంతుడు నాకు ఇచ్చిన దాంట్లో సహాయం చేయాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా కమెంట్ చేయండి. మీరు ఉచిత బేసిక్స్ క్లాసెస్ కూడా నేను కాల్ఫర్ చేశాను. మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను ఫోన్ నెంబర్ పెడతాను, మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్.